హలో సినీ లవర్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి కొద్ది రోజుల నుంచి గుండె ఆగిపోయినంత పని అయితే అయింది. అసలు ఏం జరిగిందంటే, మూవీ రిలీజ్ కు ముందు కొద్ది రోజులుగా ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్ల మధ్య పెద్ద వార్ అయితే నడిచింది. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ ని చంపేసినట్టు వీళ్ళ గొడవల్లో ఫ్యాన్స్ ఎక్కడ నలిగిపోతారు అని అంతా కూడా టెన్షన్ పడ్డారు. పైగా తెలంగాణ సింగిల్ స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ చేయం అని ఎగ్జిబిటర్లు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేసరికి మ్యాటరు సీరియస్ అయితే అయిపోయింది. ఇక లాభం లేదని టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు రంగంలోకి దిగారు. పెద్ద మూవీకి ఉన్న అడ్డంకులన్నీ కూడా క్లియర్ చేసి మెగా ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ అయితే చెప్పారు. జూన్ 4న మన పెద్ద మూవీ థియేటర్లో రచ్చ చేయడం ఖాయమని ఆయన అయితే కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ సిస్టమ్ కావాలని గట్టిగా అయితే పట్టుబడుతున్నారు. అంటే వచ్చే కలెక్షన్స్ లో థియేటర్ వాళ్ళకు కూడా ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ షేర్ ఉండాలి అని వారి డిమాండ్. కానీ నిర్మాతలు మాత్రం పెద్ద సినిమాలకు ఇది వర్కౌట్ కాదు స్వామి అని తేల్చి చెప్పేస్తున్నారు. ప్రెస్ మీట్లు, కౌంటర్ ప్రెస్ మీట్లు అబ్బో ఒక రేంజ్ లో డ్రామా అయితే నడిచింది. ఈ పంచాయతీని తేల్చడానికి టాలీవుడ్ దిగ్గజాలైనటువంటి సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, అలాగే దిల్ రాజు లాంటి పెద్ద గైడెన్స్ లో ఒక కమిటీ అయితే ఫామ్ అయింది. ఇందులో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మెంబర్స్ గా ఉన్నారు. వీళ్ళు ఒక 2 months టైం తీసుకొని ఒక డెసిషన్ కి వస్తారన్నమాట. మన పెద్ద మూవీతో పాటు రాబోయే ప్రభాస్ ఫౌజీ మూవీ, స్పిరిట్ మూవీ, అలాగే ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ, మహేష్ బాబు వారణాసి మూవీ అండ్ బన్నీ రాయ్ లాంటి 17 భారీ పాన్ ఇండియా సినిమాలకు ప్రస్తుతానికి ఈ పర్సెంటేజ్ గొడవ నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు. సో ఇప్పట్లో ఈ సినిమాలకు టెన్షన్ అయితే లేదు. కమిటీ తన రిపోర్ట్ ఇచ్చాక ఆగస్టులో రాబోతున్న నాని ది ప్యారడైజ్ మూవీ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కమిటీ గనక ఎగ్జిబిటర్ల పక్షాన నిలబడితే మన నేచురల్ స్టార్ నాని సినిమా నుంచి ప్రొడ్యూసర్లకి పర్సెంటేజ్ తలనొప్పి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్యూచర్ లో రాబోయే ప్రతి పెద్ద సినిమాకి ఈ పర్సెంటేజ్ రూల్ ఒక స్పీడ్ బ్రేకర్ లో మారే ఛాన్స్ అయితే ఉంది. సో సీన్ కట్ చేస్తే మన పెద్ద మూవీ అయితే సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి లైన్ అయితే క్లియర్ అయిపోయింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే ఉంది. ఈ 17 సినిమాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ఈక్వేషన్స్ మొత్తం కూడా మారిపోయేలా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే, ఇన్నాళ్ళు బల్క్ డీల్స్ తో నడిచిన బిజినెస్ ఇప్పుడు పర్సెంటేజ్ లెక్కల్లోకి వెళ్తే థియేటర్ ఓనర్లకి పండగే గానీ ప్రొడ్యూసర్లకి మాత్రము అది గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. నాని ది ప్యారడైజ్ మూవీ నుంచి ఈ కొత్త రూల్స్ అప్లై అయితే సినిమా హిట్ అయిన కలెక్షన్స్ లెక్కల్లో చూసుకునేటప్పుడు ప్రొడ్యూసర్లకు చెమటలు పట్టడం ఖాయం. ఒక పక్క పాన్ ఇండియా రేంజ్ బడ్జెట్లు, ఇంకో పక్క ఈ పర్సెంటేజ్ పంచాయతీలు. మొత్తానికి మన టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు రెండంచుల కత్తి మీద నడుస్తున్నారు. పెద్ద వస్తున్నాడు సరే, కానీ ఆ తర్వాత వచ్చే సినిమాలకి ఈ పర్సెంటేజ్ గండం గట్టెక్కుతుందా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.